తులారాశి వారికి ఆగస్టు 13 గురువారం అదృష్టం మీ తలుపు తట్టే రోజు కావచ్చు. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న డబ్బు, పెండింగ్లో ఉన్న పని, ఉద్యోగంలో మార్పు, వ్యాపారంలో కొత్త అవకాశం, వీటిలో ఏదో ఒక విషయంలో మీకు సానుకూల సంకేతం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసం గురువారం కావటంతో పరమశివుడు మరియు దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని స్మరించుకోవటం మీకు ఆధ్యాత్మికంగా శుభాన్ని అందించే రోజుగా భావించవచ్చు. కానీ ఈరోజు తులారాశి వారు ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ విషయం? ధనలాభం ఎక్కడి నుండి వస్తుంది? అలాగే ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? అలాగే మీకు అనుకూలమైన సమయం ఏమిటి? ఈ వివరాలన్నీ కూడా ఈరోజు పంచాంగంతో కలిపి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓం నమ శివాయ. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. రాశి వర్స్ తెలుగు ఛానల్కు స్వాగతం తెలుపుతున్నాను. తులారాశి వారికి 2026 ఆగస్టు 13వ తేదీ శ్రావణ మాసం గురువారం నాటి దినఫలాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, ప్రయాణాలు, పెట్టుబడులు మరియు ముఖ్యమైన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈరోజు పంచాంగ వివరాలు కనుక మనం చూసుకుంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనం సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ 2026 సంవత్సరం గురువారం. ఈరోజు పాడ్యమి రాత్రి 8:41 వరకు ఉండి తరువాత విధియా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష ఉదయం 6:06 వరకు ఉండి తరువాత మకా నక్షత్రం వస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4:36 నుంచి 6:05 వరకు ఉంటాయి. వర్జం సాయంత్రం 5:22 నుంచి 6:52 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు కాబట్టి తులారాశి వారు ఈరోజు కెరియర్, ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ విషయాలలో సమతుల్యతను పాటించటం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పచ్చు. ప్రత్యేకంగా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు, కొత్త పెట్టుబడులు, అప్పులు లేదా పెద్ద ఆర్థిక ఒప్పందాలు చేసేటప్పుడు తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించటం మంచిది. ఇక గురువారం కావడంతో పరమశివుడు దత్తాత్రేయ స్వామిని భక్తితో స్మరించుకోవడం ద్వారా శుభ సంకల్పంతో రోజును ప్రారంభించుకోవచ్చు. మరి ఈరోజు తులారాశి వారికి నిజంగా ఎక్కడ మార్పు కనిపించబోతోంది? ఆదాయంలో మెరుగుదల వస్తుందా? అలాగే పెండింగ్ డబ్బు అందుతుందా? ఉద్యోగంలో కొత్త అవకాశం వస్తుందా? వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయా? అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు తులారాశి వారు చేయాల్సిన పని ఏమిటి? దూరంగా ఉండాల్సిన విషయం ఏమిటి? ఇప్పుడు పూర్తి తులారాశి దినఫలాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక తులారాశి వారికి ఆగస్టు 13న ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ కనుక మనం చూసుకుంటే ఊహించని ఆర్థిక ప్రయోజనం ఉంది. తులారాశి వారికి ఈరోజు ఫైనాన్షియల్ గెయిన్ విషయంలో అనుకూలమైన సంకేతాలు కనిపిస్తాయని చెప్పచ్చు. ఒక రీఫండ్, కమిషన్, ఇన్సెంటివ్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఖర్చులపైన నియంత్రణలతో సేవింగ్స్ పెరుగుతాయి. ఇప్పటి వరకు ఎక్కువగా ఉన్న అనవసర ఖర్చులను తగ్గిస్తే సేవింగ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మరింతగా ఈ రాశి వారికి బలపడుతుంది. ముఖ్యంగా చిన్న ఖర్చులను నిర్లక్ష్యం అనేది చేయకండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు చూస్తే మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్ ప్లాన్స్, అలాగే ప్రాపర్టీ లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వంటి విషయాలపైన కొత్త ఆలోచన వస్తుంది. వెంటనే పెట్టుబడి పెట్టడం కంటే పూర్తి రీసెర్చ్ చేయటం అనేది ఈ రాశి వారికి మంచిది. ఇక ఉద్యోగ మరియు వ్యాపార పరంగా మనం చూసుకుంటే మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీరు చేసిన పని సీనియర్ మేనేజ్మెంట్ లేదా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇది రికగ్నేషన్, అప్రిసియేషన్ లేదా కెరీర్ అడ్వాన్స్మెంట్కు దారి తీసే అవకాశం ఉంది. క్లయింట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు ఒక ముఖ్యమైన క్లయింట్, కస్టమర్ లేదా ఆర్డర్ నుంచి అనుకూలమైన స్పందన వస్తుంది. ఇది సేల్స్ కన్వర్షన్కు సహాయపడే అవకాశం ఉంది. కొత్త బాధ్యత భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగంలో కొత్త రెస్పాన్సిబిలిటీ వచ్చినా దాన్ని భయపడకుండా స్వీకరించండి. ఈరోజు తీసుకునే బాధ్యత మీ ప్రొఫెషనల్ గ్రోత్కు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇక హెల్త్ విషయంలో చూసుకుంటే ఆరోగ్యం పైన మంచి నియంత్రణ ఉంటుంది. మీ డైలీ రొటీన్ను క్రమబద్ధీకరించుకుంటే శారీరకంగా, మానసికంగా మంచి మార్పును అనుభవిస్తారు. స్ట్రెస్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. చాలా కాలంగా ఉన్న కొన్ని పర్సనల్ వరీస్ తగ్గడంతో మెంటల్ పీస్ అనేది పెరుగుతుంది. ఫిట్నెస్ పైన కొత్త నిర్ణయం, వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ లేదా హెల్తీ లైఫ్ స్టైల్లో ఒకదానిని క్రమంగా ప్రారంభించడానికి మంచి మోటివేషన్ అనేది లభిస్తుందని చెప్పచ్చు.
ఇక ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే ప్రేమలో కమిట్మెంట్ అనేది రాశి వారికి పెరుగుతుంది. ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్న వారికి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే అవకాశం వస్తుంది. అలాగే ట్రస్ట్ అండ్ కమిట్మెంట్ బలపడతాయని చెప్పొచ్చు. వివాహానికి అనుకూలమైన సమాచారం అందుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కుటుంబ పరిచయం లేదా బంధువుల ద్వారా ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక కుటుంబ విషయాలు చూసుకుంటే మీ నిర్ణయానికి కుటుంబం యొక్క మద్దతు ఉంటుంది. మీరు తీసుకోవాలనుకుంటున్న ఒక ముఖ్యమైన నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లభిస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంట్లో శుభవార్తలు కనిపిస్తున్నాయి. కుటుంబంలోని ఒక వ్యక్తికి సంబంధించిన సక్సెస్ అచీవ్మెంట్ లేదా శుభవార్త ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. ఇక స్టూడెంట్స్కి కనుక మనం చూసుకుంటే ఎగ్జామ్స్లో కాన్ఫిడెన్స్ అనేది రాశి వారికి పెరుగుతుందని చెప్పచ్చు. విద్యార్థులకు ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ రివిజన్లో మంచి ఫోకస్ ఏర్పడి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్కు మంచి అవకాశం కనిపిస్తోంది. హయ్యర్ స్టడీస్, స్కాలర్షిప్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేదా కెరియర్ ఓరియంటెడ్ కోర్సెస్ విషయంలో ఒక మంచి సమాచారం అనేది రావచ్చండి. ఇక ఉమెన్ ఈ రాశి వారికి చూసుకుంటే మహిళలకి కెరియర్లో ముందడుగు ఉంటుంది. ఉద్యోగం లేదా స్వంత వృత్తిలో ఉన్న మహిళలకు తమ లీడర్షిప్, కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ను చూపించేటటువంటి అవకాశం వస్తుంది. పర్సనల్ గోల్స్ నెరవేర్చుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక పర్సనల్ గోల్ లేదా ఇంపార్టెంట్ పర్చేజ్ను పూర్తి చేసే పరిస్థితులు అనుకూలంగా మీకు మారతాయని చెప్పచ్చు. ఇక రెమెడీస్, పరిహారాలు కనుక మనం రాశి వారికి చూసుకుంటే శివుడిని స్మరించండి. శ్రావణ మాసం గురువారం కావడంతో పరమశివుడికి నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపం చేయండి. దత్తాత్రేయ స్వామి ప్రార్థన, శ్రీ గురుదేవ దత్త అని భక్తితో జపిస్తూ మీకు కావలసిన శుభ ఫలితాల కోసం ప్రార్థించండి. అవసరమైన వారికి సహాయం, మీ సామర్థ్యానికి అనుగుణంగా ఆహారం లేదా అవసరమైన వస్తువులను దానం చేయండి. గురువారం చేసే సేవను భక్తితో చేయటం ముఖ్యమైనది. మొత్తంగా ఈ యొక్క తులారాశి వారికి ఆగస్టు 13 గురువారం ఫైనాన్షియల్ గెయిన్, అలాగే కెరియర్ రికగ్నిషన్, బిజినెస్ ఆపర్చునిటీస్ మరియు ఈ యొక్క రిలేషన్షిప్ స్టెబిలిటీ విషయంలో సానుకూలమైన రోజు అవుతుందండి. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు వచ్చే ఒక ప్రొఫెషనల్ ఆపర్చునిటీ లేదా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ను జాగ్రత్తగా పరిశీలించుకోండి. సరైన నిర్ణయం మీకు భవిష్యత్తులో మంచి ప్రయోజనాన్ని అందించే అవకాశం ఉంది. తులారాశి వారు శివుడి అనుగ్రహం కోసం ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి డైలీ రాశి ఫలాలు, మనీ ప్రొడిక్షన్స్, కెరియర్, ఆస్ట్రాలజీ, బిజినెస్ ప్రొడిక్షన్స్, వెల్త్ అండ్ సక్సెస్ అప్డేట్స్ కోసం రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ మరో రాశి ఫలంతో కలుద్దాం. నమస్కారం, సెలవు.